గాజాపై తన దాడులను కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ మిలిటెంట్లే ఏరవేత లక్ష్యంగా అటాక్స్లకు దిగుతోంది. ఆ అటాక్కి దిగిన సందర్భం గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మరి ముఖ్యంగా 20 మంది పాలస్తీనియన్లు. శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలపై దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో రెండేళ్లలో దాదాపుగా ఎంతమంది మరణించారు అనే అంశానికి సంబంధించి లెక్క వెళ్తే ఆ లెక్క ఇంకా ఎక్కువని చెప్పాలి. 1200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 88 మంది ఆకలితో మరణించారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ ఒక్కసారి చూడండి. ఆర్తనాదాలు ఎంత భీకరంగా ఉన్నాయండి. వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్ గాజా పైన. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన దాడులు ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేశాయి. ఎందుకంటే గాజాలో దాదాపు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే సాధారణంగా ఏమంటూ ఉంటా అంటే ఎక్కడా కూడా వాళ్ళ తినడానికి కూడా తిండి దొరికిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. హమాస్ అటాకింగ్ ఇన్ఫ్యాక్ట్ హమాస్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గాజాలో దాడులు జరిగాయి. హమాస్ లక్ష్యంగా గాజాపై దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 20 మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాజా సిటీకి ఇటు వెస్ట్ కోస్టల్ ఏరియా అంటూ ఉంటాం కదా, అక్కడ శరణార్థి శిబిరం ఉంది. ఆ శరణార్థి శిబిరానికి సంబంధించి దాడి జరిగిన క్రమంలో ఆ శరణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ప్రజల మీద ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ దారుణం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఇప్పటి వరకు 59,000కు పైగా పాలస్తీనులు మరణించినట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మరి ముఖ్యంగా షాకింగ్గా మారాయి. ఒకసారి ఆ విజువల్స్ని చూద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే ఆ యుద్ధ వాతావరణం అలాంటిది. అక్కడ మీరు చూస్తుంటే ఆ దృశ్యాలు అక్కడ మరి ముఖ్యంగా హృదయం ద్రవించుకుపోతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆకలి కేకలే. ఖాన్ యూనిస్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా డౌన్ గాజాకు వచ్చినప్పుడు సదరన్ గాజా సదరన్ కావచ్చు, లేకపోతే ఇటు వెస్ట్ సదరన్ అంటే నైరుతి గాజా కింద మాట్లాడుకున్న రఫా సరిహద్దులో కావచ్చు, మరి ముఖ్యంగా ఖాన్ యూనిస్ అక్కడ శరణార్థి శిబిరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అక్కడ జరిగిన ఆ దాడుల తీవ్రత గురించి మాట్లాడుకుంటేనే అక్కడ పరిస్థితులు అర్థం పడుతోంది, ఆ గాఢత అర్థమవుతోంది. 59,000 మంది, గుర్తుపెట్టుకోండి, 59,000 మంది సుమారుగా మరణించారు. అంటే ఇటు గాజాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది
హమాస్ని టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది, తమ దాడులని కంటిన్యూ చేస్తోంది. ఈ క్రమంలో హృదయ విదారక దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఒకటే చెప్తోంది ఇజ్రాయెల్, విడిచిపెట్టేదే లేదు, హమాస్ని విడిచిపెట్టేదే లేదంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. గాజాపై జరిపిన దాడి ఈరోజు ప్రపంచం మాట్లాడుకుంటాం. బహుశా కొంతమంది మాట్లాడచ్చు మద్దతుగా, కొంతమంది కొట్టిపారేయచ్చు. కానీ ఇక్కడ ఒక 2 మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువ కాదు, ఒక 2 మాటలు. ఆకలి చావులు అక్కడ వినిపిస్తున్నాయి. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ దాడులు. కోర్స్ అక్కడ ఆలోచించుకోవాల్సిన సందర్భం కొంచెమైనా, ఎందుకంటే దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, సామాన్య పౌరులు ఉన్నారు. హమాస్ మిలిటెంట్ల ఒకవేళ మీ దృష్టిలో హమాస్కి సంబంధించి అక్కడ వాళ్ళని ఏరవేతే లక్ష్యంగా వెళ్ళాలనుకుంటే కనుక కోర్స్ ప్రపంచం సాయం తీసుకొని హమాస్ని టార్గెట్ చేయడం పెద్దగా ఇజ్రాయెల్కి పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్తోనే తలపడిన ఇరాన్తోనే తలపడింది అక్కడ. అటువంటి ఇజ్రాయెల్కి గాజాలో ఉన్న హమాస్ని ఏరవేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అక్కడ ఆకలి కేకలని, ఆ ఆర్ద్రతను, మరి ముఖ్యంగా ఆ ఆకలి కేకలు ఒక్కసారి వింటే భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి. డొక్క చిక్కిపోతుంది వాళ్ళకి. కొన్ని సందర్భాల్లో ఐ థింక్ నిన్న మొన్న అనుకుంటా కొన్ని దృశ్యాలు బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి అస్థిపంజరం మాత్రం, అంటే ఇంకేం లేదు, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తికి సంబంధించి. అంటే అక్కడ కనీసం మానవీయ సాయం అందించే పరిస్థితి కూడా లేదు. అక్కడ వాళ్ళు ఏదో అక్కడ మధ్యకాలంలో ఒక చర్చ కూడా జోరు అందుకుంది, మట్టి తిని బతుకుతున్నారు అంటూ కూడా. అంటే అటువంటి పరిస్థితి, అక్కడ పరిస్థితిని అద్దం పట్టేందుకు నిజంగా మట్టి తింటున్నారా అంటే గాజాలో అటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా అక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కొంతమంది పిల్లలు, లేకపోతే వాళ్ళు అంటూ ఉన్న మాట ఏంటంటే, ఆకలిస్తే ఏం తింటున్నాం, అన్నం తింటున్నామా, ఎవరు చెప్పారు అని చెప్పి అక్కడ ఒక పిల్లాడు ఏడుస్తూ ఇంత గుప్పుడు ఇసుక తీసుకుని నోట్లో పోసుకుంటాడు. ఆ విజువల్ మీకు గుర్తుందా? అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఎందుకంటే గాజా మీద ఆ స్థాయిలో బాంబుల వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. కోర్స్ ఇక్కడ ఇజ్రాయెల్ దాడుని ఎవరు ఖండించట్లేదు. అంటే ఖండిస్తున్న వాళ్ళు ఉన్నారు, పూర్తిగా ఖండించట్లేదని కాదు. ఇజ్రాయెల్ దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఖాన్ యూనిస్లో పరిస్థితి అది. రఫాలో వచ్చేద్దామంటే అటు ఈజిప్ట్కి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఇష్యూస్, మానవీయ సాయం యుఎన్ అప్పటికీ ప్రయత్నిస్తోంది మానవీయ సాయం అందించడానికి. కానీ అక్కడ ఒకటే చెబుతోంది ఇజ్రాయెల్, పౌరులకు సంబంధించి మీరు హమాస్ నేతలకి రక్షణ కల్పిస్తే కనుక మేము ఆ స్థావరాన్ని టార్గెట్ చేస్తామని చెప్తోంది. హమాస్ సంబంధించి ఇక్కడ 2 వర్షన్స్, ఆ 2 వర్షన్స్ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. హమాస్ ఒకటే చెబుతోంది, ఇజ్రాయెల్ ఈ దాడులను విరమించుకోవాలంటూ కూడా. కానీ ఇజ్రాయెల్ ఏమంటోంది, హమాస్ నేతలని అక్కడ ప్రజలు వాళ్ళకి రక్షణ కవచంలా మీరు మారద్దు, వాళ్ళు మీ హాస్పిటల్స్, మీ శరణార్థి శిబిరాల కింద సొరంగాలు కట్టుకొను, లేకపోతే మీ మధ్యను వాళ్ళ ఆయుధ సంపత్తికి సంబంధించి మీరున్న చోటు కిందను వాళ్ళకి మీరు మానవ రక్షణ కవచంలా మారుతున్నారు, కాబట్టి అలా ఉండద్దు అంటూ గాజాకి సంబంధించి జరిగిన దాడుల విషయంలో ఇజ్రాయెల్ అంటున్నమాట.